ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏమై ఉన్నది? దేవుని వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దేవుని వాక్యము దేవుని నరులను సమాధానపరచేది. మూడవది, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. అది హృదయములను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. హృదయాన్ని శోధిస్తుంది. అది హృదయంలో పనిచేస్తుంది, పై పైన పనిచేయదు. మానవుని హృదయాన్ని శోధించినది. నాలుగవదిగా, దేవుని వాక్యము ఎటువంటిదంట? ఖడ్గము వంటిది. దేవుని వాక్యము సుత్తె వంటిది. సుత్తె ఏం చేస్తుంది? ఒక బండను పగలగొట్టి ఆ బండను ఏ రూపానికైనా తీసుకొని వస్తుంది. సుత్తి ఏం చేస్తుంది? ఏ రూపానికైనా తీసుకోవచ్చు. పునాదికి సరిపోయే సైజులో అయితే ఇమ్మన్నా తీస్తుంది, లేదా ఒక చోట పెట్టి పూజింపగల దేవుని తయారు చేసి ఇమ్మన్నా తయారు చేసి ఇస్తుంది. మానవుని జీవితం ఇలా వాడబడి ప్రభువు మహిమ కొరకు వాడబడాలంటే సుత్తె వంటి దేవుని వాక్యం చేత ఏం చేసుకుంటుండాలి? మలుచుకుంటూ ఉండాలి. మలువబడి ఒక దినమున ఆరాగి అనేకుల చేత పూజింపబడినట్టుగా నేను దేవుని రాకడ సమయమున ఎత్తబడుటకు సిద్ధంగా ఉంటా. ఆ వేకు చుక్క నీ కొరకు నా కొరకు వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నేనున్నానంటూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాట మన నిమిత్తమై దీవించును గాక.